పచ్చదనం పచ్చదనం మా పల్లెధనం. పండుగ అంటే పచ్చదనం పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం పర్వదినం పర్వదినం. సినిమాలకు పేర్లు దొరకని ఈ రోజుల్లో దొరికిన అర్థం కాని పేర్లు దొరుకుతున్న ఈ రోజుల్లో అర్థమైన అయోమయంలో పడిపోతున్న ఇప్పటి సినిమాలకు ఒక కనువిప్పు ఓనమాలు అంటూ ఒక సినిమా రావడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తాను. అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారికి బొమ్మ పెట్టిన తర్వాత బహుశా ఆయనకి ఇన్విటేషన్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చింది వారి సెక్రటరీ దగ్గర నుంచి. వీ వాంట్ టు సెండ్ ఏ ఆటోగ్రాఫ్, క్యాన్ యూ పుట్ ఇట్ అన్నారు. ఐ సెడ్ ఇమ్మీడియట్లీ ఐ క్యాన్ డూ ఇట్. ఆయన ఇమ్మీడియట్గా ఆయన ఆటోగ్రాఫ్, నేను అనుకుంటాను ఏ చిత్రానికి ఏ పోస్టర్కి ఇలా ఆటోగ్రాఫ్ ఆయన పంపి ఉండరు. దిస్ ఈజ్ ఓన్లీ వన్ అంటున్నారు రాజేంద్ర ప్రసాద్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ సార్. ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది, కానీ ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ ఒక సందేశమే, ప్రతి పాత్ర ఒక స్వరూపమే. ఇక ఈనాటి సభా కార్యక్రమానికి మనం ముందుకెళ్దాం. ఒక మంచి సినిమా వస్తే మనం అందరం చూడాలి అని చెప్పని చాలామంది మేము అంటూ ఉంటాం, చాలామందిని కోరుకుంటూ ఉంటాం, చాలామంది ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం, చాలామంది మీ వేదిక మీద ఇదే మాట మాట్లాడుతూ ఉంటాం. ఎవరినైనా సరే సదస్సులో ఉండేటువంటి వాళ్ళని ఒకవేళ వేదిక మీదకి వచ్చి పిలిచి మాట్లాడండి అని చెప్పనంటే మంచి సినిమాలు రావాలి, మంచి సినిమాలు రావడం లేదు, అసలు మన నాగరికత ఏమైపోతా ఉంది, మన సంస్కృతి ఏమైపోతా ఉంది, మన యువత ఏం కావాలి అని చెప్పని చెప్పేవాళ్ళు చాలా గొప్పగా చెప్తా ఉంటారు. కానీ మంచి సినిమా వచ్చినప్పుడు ఆదరించడం అనేటువంటిది మళ్ళీ మన బాధ్యతే. అందుకే ఓనమాలుకి వందనం అనేటువంటి పేరిట మంచి సినిమాను మనం ఆదరిద్దాం, మంచి సినిమాను ప్రేమిద్దాం, మంచి సినిమాను అభిమానిద్దాం, మంచి సినిమాకు స్వాగతిద్దాం అని చెప్పడానికే ఈ కార్యక్రమం. ఓనమాలు అది చిత్రం కాదు, జీవితం. ఎందుకంటే ఒక మాస్టర్గా ఉండేటువంటి వాడు ఎలా ఉండాలి, ఒక జర్నలిస్ట్ అనేటువంటి వాడు ఎలా ఉండాలి, ఒక పల్లెను ఎలా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇవాళ ఈ ఓనమాలు చిత్రాన్ని నిలుపుకోవాల్సినటువంటిది కేవలం టీచర్స్ మాత్రమే అనేటువంటి అభిప్రాయం మనకందరికీ కలుగుతా వస్తుంది. చూసిన వాళ్ళకందరికీ ఒక టీచర్ అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనే దానికి ఖదీర్ బాబు రాసినటువంటి మాటలు ఇవాళ 2012 సంవత్సరంలో కాదు, ఏనాటికైనా కానీ చిరస్థాయిగా అక్షరంగా నిలిచిపోయేటువంటి మాటలు. అది రాజేంద్ర ప్రసాద్ నోట ఎంత అందంగా పలకబడ్డాయని చెప్పంటే మాస్టర్ అనేటువంటి వాడికి మంచి కంఠస్వరం, మంచి స్వరూపం, మంచి ఆహార్యం, ఈ మూడు ఉంటేనే అతను మాస్టర్ అని చెప్పినటువంటి రాజేంద్ర ప్రసాద్ నోట పలికించినటువంటి మాటలు అక్షర సత్యాలు. అలాగే ఒక అమ్మాయి తప్పటడుగు వేసి ఒక రకంగా బాధపడుతూ ఉన్నప్పుడు ఒక ఉత్తరం రాసి పెట్టిపోయినటువంటి రాజేంద్ర ప్రసాద్, నీవు ఒకవేళ ప్రేమించావా ప్రియురాలివి అవుతావు, నీవు పెళ్లి చేసుకున్నావా ఇల్లాలివి అవుతావు, ఈ రెండు కాకుండా ఉంటే నువ్వేమవుతావో నీ అంతరాత్మను పరిశీలింపజేసుకో అని చెప్పని ఆ ఉత్తరం ద్వారా అమ్మాయిలో అంటే యువతలో మార్పు తీసుకొచ్చేటువంటి ఒక చక్కనైనటువంటి సందేశాన్ని అందించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా పలికించినటువంటి ఆ మాటలు ఖదీర్ బాబు రాసినటువంటి మాటలు. ఖదీర్ బాబు మాటలు రాసిన, సిరివెన్నెల పాటలు రాసిన, కోటి గారు సంగీత దర్శకత్వం నిర్వహించిన, గౌతమ్ రాజు గారు ఎడిటింగ్ చేసిన, రాజేంద్ర ప్రసాద్, శివపార్వతి, కొండవలస వీళ్ళందరూ కూడా అందులో నటించిన, వీటికి అన్నింటికీ మూల కారణము ఒకే ఒకడు, నవ యువ మిత్రుడు క్రాంతి మాధవ్. ఆ పేరులో క్రాంతి ఉంది, ఆయన తీసినటువంటి చిత్రంలో కాంతి ఉంది. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది, మదమునకు భ్రాంతి, మార్తాండునకు కాంతి, మందమతికి క్లాంతి, క్షితికి క్షాంతి, సజ్జనునికి శాంతి, సహజ ధర్మ గుణాలని చెప్పని కరుణశ్రీ గారు చెప్పినట్టుగా యువకుడైన క్రాంతి మాధవ్ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అందిపుచ్చుకున్నటువంటి సంస్కారాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి చిత్రాన్ని నేను తీస్తానని చెప్పని ఒక దర్శకుడిగా తీస్తూ, ఇంకెవరినో ఇబ్బంది పెట్టి మంచి చిత్రం మీరు తీయండి అని చెప్పిన దానికంటే ఆ తీసేదేదో నేను ఎందుకు తీయకూడదు అని చెప్పని మంచి చిత్రాన్ని తానే తీసి
అదేమి చిత్రమో గాని చిత్రసీమలో ఒక ఈడియట్ వస్తాడు, ఆదరిస్తాం. ఒక పోకిరి వస్తాడు, తప్పకుండా ఆదరిస్తాం. ఒక కంత్రి వస్తాడు, ఆదరిస్తాం. అలాగే ఒక అవారా వస్తాడు, ఆదరిస్తాం. బద్మాష్ వస్తాడు, ఆదరిస్తాం. రేపు జులై కూడా రాబోతాడు కావచ్చు, ఆదరిస్తాం. కానీ మనందరికీ విశ్వతత్వాన్ని తెలిపినటువంటి ఓనమాలు చిత్రం వచ్చినప్పుడు ఆదరించలేదేమా అని తర్వాత అనుకున్న దానికంటే, ఓనమాలు చిత్రం ఇప్పుడు సినిమా థియేటర్లలో అది నడుస్తుంది అన్నప్పుడే, అది నడిచేటువంటి రీతిలో మనము మన యొక్క చిత్రాన్ని చూడాలనేటువంటి సంకల్పాన్ని కూడా కొనసాగించే రీతిలో మీ అందరి యొక్క మనసుల్లో ఆ సంకల్పం కలగాలని చెప్పి నా సప్తగిరి విషయాన్ని ప్రార్థిస్తూ ఇవాళ ఈ చిత్రంలో కొండవలస గారిని తనదైన శైలిలో మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓనమాల చిత్రంలో నేను ఒక రిటైర్డ్ మిలిటరీ అఫీషియల్గా వేషం చేయడం జరిగింది. అయితే ఈ చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం నట కిరీటి, ఆయన నట కిరీటి అనే కన్నా నట కీర్తి అంటే ఇంకా బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. ఆ మహాన్ నటుడు పక్కన నటించడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అందుకు దోహదపడినటువంటి నా దర్శకులు కానివ్వండి, తమ్ముడు సత్యం గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గారు కానివ్వండి, మళ్ళీ నా చేత ఓనమాలు దిద్దించారేమో అనిపించింది నాకు. ఓనమాలు నిజంగా ప్రతి ఒక్కరూ చూడాలండి, పిల్లలకు చూపించండి. తెలుగు మాట్లాడడం రాకపోయినా తెలుగు నేర్చుకునేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించండి. తెలుగు చచ్చిపోకుండా చూడండి. ఓనమాలకి మరొకసారి కాదు 100 సార్లు తీసుకెళ్ళి చూపించండి. ఎక్కడికి వెళ్తున్నామండి మనం సినిమాల్లో? చాలా బాధగా ఉంది. క్రాంతిమాధవ్ గారు సినిమా తీస్తుండేటప్పుడు ఆయన నాతో చెప్పిన 2-3 మాటల్లోని ఆయన ఆర్ద్రత ఎట్లా కనిపించిందంటే, ఈ చిత్రం ఆదరిస్తారా అండి, ఆదరించాలన్న పట్టుదలతో తీస్తున్నాను నేను, డబ్బులు పోయినా పర్లేదండి, చిత్రం ఆదరిస్తే చాలు అన్నారు. డబ్బులు రావాలండి, ఆయన మళ్ళా ఇంకో ఓనమాలు తీయాలి. పచ్చగా కళకళలాడాల్సిన పల్లెటూరు ఒంటి మీద చిరుగులు పడ్డాయి. ఆ చిరుగుల్ని కుట్టే సూదీదారాలు ఏంటో తెలుసా అమ్మా? అక్షరాలని బాగా చదువుకోవాలి, చదువుకుని బాగా పైకి రావాలి, నలుగురికి చదువు చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారు పాత్రనే కాదు, నిజ జీవితంలో కూడా చాలా విషయాలకి మాస్టర్. ఆయన ఎదుగుతున్న మెట్లన్నీ గుర్తుపెట్టుకున్నారు, ఎదిగిన మెట్లు గుర్తుపెట్టుకున్నారు, చాలా సంస్కారాన్ని ఆయన పుణికిపుచ్చుకున్నారు. అంత ఆర్టిస్ట్ ఆయనలో ఉండి కూడా చాలా సాధారణంగా బిహేవ్ చేస్తారు. లొకేషన్లో నేను వారితో చాలా సినిమాలు చేశాను. మరి నాకైతే టెన్షనే. నాకు ఒక చిన్న కోరిక ఉండేది, కమల్ హాసన్ గారితో నేను యాక్ట్ చేయలేకపోయినాయని. అది మరి ఈ సభలో ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఇప్పుడు ఆ కోరిక పోయింది. ఎందుకంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేశాక కూడా నాకు అలాంటి ఫీలింగ్ రావటం అనేది బాగాలేదేమో అనిపించింది. ఎందుకంటే ఈ చిత్రం చూసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉండి ఉంటారని అనుకుంటున్నాను. చూడకపోతే మాత్రం చూసి ఒక్కసారి క్లైమాక్స్ మేము ఇలాగే ఒక వేదిక మీద ఆయన మాట్లాడతారు. రాజేంద్ర ప్రసాద్ గారు కాదండి అక్కడ మాట్లాడింది, నారాయణ మాస్టర్ మాట్లాడారు. ఆ పాత్ర గుండె లోతుల్లోకి వెళ్ళి వ్యవస్థ ఏమైపోతుందో, నలుమూలలా చెదలు పట్టిపోతుంది అని ఒక ఆవేదన ఆ పాత్ర కంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కువగా వ్యక్తపరిచారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మేము పాత్ర మాత్రమే నటిస్తే ఒక పరిధిలో ఉంటుంది, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఆ పాత్ర కనిపిస్తుంది. అందుకని ఆ పాత్రని అంత అద్భుతంగా మన ముందు ప్రజెంట్ చేసి చాలా విషయాల్ని తెలియజేశారు. అలాగే కదీర్ బాబు గారు సినిమాకి మాటలు రాశారు అనడం కంటే మన జీవితాలకి మాటలు రాశారు. సినిమాకి కాదు మాటలు రాసింది, మళ్ళీ మన జీవితాల్లో మనం పోగొట్టుకున్న అచ్చమైన తెలుగు పదాలని, చేజార్చుకున్న కొన్ని విలువలని, మనిషికి మధ్య అంతరాలు మాత్రమే గుర్తుపెట్టుకుని ప్రవర్తిస్తున్న మనుషులకి చక్కగా బెత్తం తీసుకుని బుద్ధి చెప్పారు, చాలా కూల్గా చెప్పారు. ఇలా ఇక ఎన్నో, ఇక కోటి గారి గురించి నేను చెప్తే అది నా స్థాయి చాలదు. ఒక పాట, ఊరు పాడైపోతుందని ఒక తల్లిలాగా బిడ్డలు పాడైపోతుంటే
బిడ్డలు చిరిగిన బట్టలు కట్టుకొని తన కళ్ళ ముందు దీనంగా తిరుగుతుంటే ఒక తల్లి ఎలా ఆవేదన చెందుతుందో ఆ ఆవేదనని ఆ ట్యూన్లో ఎంత చక్కగా అమర్చి రాశారో. నేను సినిమా చూడక ముందు నేను కారులో ఆ పాట విన్నాను. విని నిజంగా నేను ఇంటికి వెళ్ళి భోంచేయలేదు, నిద్రపోలేదు, ఏమిటో అయిపోయాను. నాకు తెలియలేదు ఆ ఉద్వేగానికి ఆ భావానికి అర్థం ఏంటో నాకే తెలియదు. పిల్లలు బాగున్నారా, ఏవరా ఏవయ్యారా, పిల్లలు బాగున్నారా, ఏవరా ఏవయ్యారా, మన్ను చాటు తల్లి వేరునర్రా, చిన్ననాటి పల్లెటూరి నర్రా. అనేక విషయాలు చెప్పిన మహానుభావులు ఈ వేదిక మీద ఉన్నారు. కేవలం సినిమాని ఎగ్జిబిట్ చేసి కేవలం సినిమాకి డబ్బు చేసుకోవడానికి, సొమ్ము చేసుకోవడానికి అయితే మాత్రం ఈ సినిమా చెయ్యరు. ఈ సినిమా నిజంగా ఎంతమంది హృదయాలని కదిలించిందో, ఎంతమంది హృదయాలని గుండె లోతుల్లోకి వెళ్ళి వారిని ఆలోచింపచేసిందో నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు చాలామంది రాజేంద్ర ప్రసాద్ గారికి ఎన్ని ఫోన్లు వస్తున్నాయి, అసలు ఆయన ఫోన్ బిజీగా ఉంటుంది ఎప్పుడు మాట్లాడినా. నాకు రోజుకు ఒక 50 ఫోన్లు వస్తున్నాయండి, మీరు నమ్మండి, నా స్థాయికి. ఎందుకంటే నేను చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ని, నేను హీరోయిన్ కాదు. కానీ నాకు ఒక 50 ఫోన్లు వచ్చి ఆయన ఫోన్ దొరక్కపోతే ఆయన గురించి నాతో మాట్లాడుతున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. నిజంగా చాలా చాలా గర్వపడుతున్నాను అటువంటి మహానటుడితోటి కలిసి నటించినందుకు. ఈ అద్భుతమైన అవకాశం ఎందుకంటే నేను విలన్ పాత్రలోనూ మీరు చూశారు, అలాగే డివోషనల్ క్యారెక్టర్స్లో చూశారు, అలాగే నారాయణమూర్తి గారి సినిమాల్లో కొడవళ్ళు పట్టిన క్యారెక్టర్లు చూశారు. ఈ క్యారెక్టర్ మాత్రం నాకు హృదయపూర్వకంగా నచ్చింది. మనసా వాచ చెప్తున్నాను, నా హృదయాన్ని కదిలించింది. కొన్ని సన్నివేశాల్లో అచేతనంగా అలా రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే చాలు నాకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది అని ఒక నమ్మకంతో కొన్ని సీన్స్లో నేను యాక్ట్ చేశాను. ఎందుకంటే సెకండ్ హాఫ్లో చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ముందే వీడప్పిస్తుంటారు ఆర్టిస్ట్కి, నువ్వు ఇలా నించో, ఇలా కూర్చో, ఇలా కదులు అని. అన్నీ అలాగే ఆయన్ని ఫాలో అయ్యాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఆయన ముందు నేను ఎప్పుడు చెప్పలేదు. అటువంటి అద్భుతమైన మహానటుడు, ఆయన పక్కనుంటే ఆయన రేసెస్ కూడా మనకు అన్ని అద్భుతంగా వస్తాయి. కనుక చాలా చాలా సంతోషంగా ఉంది ఈ సభకి నేను అటెండ్ కావడం. కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అందరికీ కూడా. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం, పర్వదినం, పర్వదినం.